మంత్రగత్తె కానుకలు చందమామ కథ. ఒకానొక అడవిలో ఒక కోతి నివసించేది. తాను పుట్టు పెరిగిన అడవిలో దానికి కావలసినన్ని పళ్ళు కాయలు దొరకడంతో అది తన స్నేహితులతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపేది. అయితే రోజులెప్పుడు ఒకేలా ఉండవు. ఆ ప్రాంతమంతటా నీటికి ఎద్దడి కలగసాగింది. కాలం గడుస్తున్న కొద్దీ వానలు తగ్గిపోయి చెట్లన్నీ మోడులుగా తయారవడంతో కోతికి దొరికే ఆహారం తగ్గిపోతూ వచ్చింది. దాని స్నేహితుల సంఖ్య కూడా క్రమంగా తగ్గసాగింది. కొందరు చనిపోగా ఇతరులు కొత్త ప్రాంతాలకు తరలిపోసాగారు. చేసేది లేక కోతి తాను కూడా తన అడవిని వదిలిపెట్టి కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఒంటరిగా చాలా దూరం పోవలసి వచ్చింది. కానీ దానికి ఎక్కడ అనువైన స్థలం దొరకలేదు. మరికొంత దూరం వెళ్ళాక దానికి చివరకు ఒక కొండ ప్రాంతం ఎదురైంది. అక్కడ తగినన్ని చెట్లు కానీ నీటి కాలువలు కానీ కనిపించలేదు. అప్పటికే చాలా అలసిపోయిన కోతి తనకిక చావు తప్పదని భావించి అక్కడే కన్నీరు పెట్టుకుంటూ కూర్చుంది. ఇంతలో అక్కడికి ఎవరో వచ్చి నలికిడయింది. కోతి తల తిప్పి చూసేసరికి అక్కడొక ముసలమ్మ కనబడింది. నీవెవరు, ఎందుకిలా ఏడుస్తున్నావు అని ముసలమ్మ దాన్ని అడిగింది. కోతి ముసలమ్మకు తన కథంతా చెప్పి గోడు వెళ్ళబోసుకుంది. నీ కష్టాలు నేను తీరుస్తాను, నా దగ్గర పనిచేస్తావా అని అడిగింది ముసలమ్మ. నేనేం పని చేయగలను అంది కోతి. నువ్వు చేయగలిగినదే చెప్తానులే, నాతో రా అంటూ ముసలమ్మ కోతిని వెంటబెట్టుకుని కొండలోని ఒక గుహలో ప్రవేశించింది. వెలుతురులేని ఆ చీకటి గుహలో ఎంతో దూరం నడిచాక వారిద్దరూ దానికి అవతల ఉన్న మరొక బయలు ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నో అందమైన చిన్న చిన్న పూల మొక్కలున్నాయి. వింత ఫలాలు కాయగలిగిన మొక్కలు కూడా ఉన్నాయి. ఆ పక్కనే ముసలమ్మ నివసించే గుడిసె ఒకటి ఉంది. ముసలమ్మ వాటినన్నింటినీ చూపి కోతితో, నా అందమైన తోటను చూశావు కదా, ఇక్కడెన్నో మంచి మొక్కలను పెంచుతున్నాను. అయితే వాటి మధ్య కలుపు మొక్కలెన్నో పెరగడంతో నా మొక్కలకు సంరక్షణ లేకుండా పోతోంది. నాకేమో ఓపిక సన్నగిలుతోంది. నీవు కనుక నాతో ఉండి ఈ కలుపు మొక్కలన్నీ పీకేసి తక్కిన వాటికి నీరు పెడుతూ ఉంటే నీకు రోజూ కావలసిన ఆహారం నేను పెడతాను, సమ్మతమేనా అని అడిగింది ముసలమ్మ. కోతి సంతోషంగా ఒప్పుకుని వెంటనే పనిలో చేరిపోయింది. పక్కనే ఉన్న సెలయేరు నుంచి నీళ్లు తేవటం, మొక్కలకు పోయటం, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం కోతి చేయవలసిన పనులు. ముసలమ్మ 2 పూటలా కోతికి తిండి పెడుతూ ఉండేది. నిజానికి ఆ ముసలమ్మ ఒక మంత్రగత్తె. ఆ సంగతి కోతికి మొదట్లో తెలియదు. తన కోసం ముసలమ్మ రోజూ భోజనం వండేదని కోతి అనుకునేది. కోరిన తినుబండారాలన్నీ పెట్టే అక్షయపాత్ర వంటిదొకటి ముసలమ్మ దగ్గర ఉందని తర్వాత దానికి తెలిసింది. కోతి ప్రతిరోజు తోటపని చేసేది. మొక్కలకు పాదులు చేసి నీళ్లు పోయటం, కలుపు శుభ్రం చేయటం మొదలైనవన్నీ చేస్తూ ఉండేది. తనకు చాకరీ తప్పడంతో ముసలమ్మ కూడా చాలా సంతోషించింది. కోతికిప్పుడు మనుషులతో సహా అన్ని జంతువుల భాషలు అర్థమవుతున్నాయి. అలాగే తన మాటలన్నీ అందరికీ అర్థమవుతున్నాయి. ఇదంతా మంత్రగత్తె మహిమేనని కోతి తెలుసుకుంది. అలా కొంతకాలం గడిచాక మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి. రాను రాను కోతికి తోటలో ప్రతిరోజు పనిచేయవలసిన అవసరం తగ్గింది. మునుపటికన్నా వర్షాలు బాగా పడుతున్నాయని గుర్తించిన కోతికి మళ్ళీ తన పాత అడవి మీద మనసిపోయింది. ముసలమ్మ దయ వల్ల తిండికి లోటు లేకుండా జరిగిపోయినప్పటికీ కోతి తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. తన మనసులోని ఆలోచనను అది ముసలమ్మకు చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంది. ముసలమ్మ దానికి వీడ్కోలు చెప్తూ దానికొక బూరాను విల్లమ్మును కానుకగా ఇచ్చింది. అదేమిటో అర్థం కాకపోయినప్పటికీ మర్యాదకు వాటిని స్వీకరించి కోతి ముసలమ్మకు నమస్కారం పెట్టింది. అప్పుడు మళ్ళీ ముసలమ్మ దానితో, ఏ కోతి, అదేమనుకుంటున్నావు? వాటికెంతో మంత్రశక్తి ఉంది తెలుసా? ఆ విల్లుతో బాణం వేసినట్లయితే ఎంత పెద్ద జంతువైనా సరే చచ్చిపోతుంది. అలాగే ఆ బూరా కనుక ఊదినట్లయితే విన్నవాళ్లందరూ నాట్యం చేయటం మొదలుపెడతారు. నీవు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా వీటిని నీకు ఇస్తున్నాను. ప్రమాద సమయంలో అవి నీకు పనికొస్తాయి. నీవిక క్షేమంగా వెళ్ళు అన్నది ముసలమ్మ. కొంత దూరం పోయాక చెట్టు మీద దాక్కుని ఉన్న ఒక పెద్ద కొండ చిలువ యామరపాటుగా ఉన్న కోతి మీదకు దూకపోయింది. దాన్ని గమనించిన కోతి ఒక గెంతు గెంతి దూరంగా జరిగింది. అది ముసలమ్మ తనకు కానుకగా ఇచ్చిన విల్లును బాణాన్ని తీసి కొండ చిలువకు గురిపెట్టి కొట్టింది. వాటికి ఉన్న మంత్రశక్తి వల్ల బ్రహ్మాండమైన ఆ కొండ చిలువ కాస్త వెంటనే చచ్చింది. అయితే ముసలమ్మ తనకిచ్చినది ఒకటే బాణమని, మరే బాణము అలా శక్తివంతంగా పనిచేయదని కోతికి తెలిసింది. అందుచేత కోతి మళ్లీ మళ్లీ ఉపయోగించడానికని మంత్రశక్తి కలిగినటువంటి ఆ బాణాన్ని వెనక్కి తీసుకుంది.
మంత్రగత్తె తనకిచ్చిన కానుకలు సామాన్యమైనవి కావని కోతి గ్రహించింది. మనుషులు కాక ఈ కానుకలను వాడగలిగిన జంతువులు కోతులు మాత్రమేనని, అందుకే ముసలమ్మ వాటిని తనకిచ్చిందని కోతికి అర్థమైంది. ముసలమ్మ చెప్పినది నిజమేనన్నమాట. వీటి వల్ల నాకు ప్రాణాపాయం తప్పింది, బతుకు జీవుడా అనుకుంటూ కోతి ముందుకు సాగింది. మరి కాసేపటికి ఒక కోనలో ప్రవేశించినప్పుడు ఒక ఎలుగుబంటి భయంకరంగా అరుస్తూ కోతి మీద వచ్చిపడింది. విల్లమ్మలు ఉపయోగించే వ్యవధి లేకపోవడంతో కోతి తన బూరాను ఊతసాగింది. దానితో అంత పెద్ద ఎలుగుబంటి నాట్యం చేస్తూ దాని వెంట రాసాగింది. బూరాలోని మంత్రశక్తి ఎటువంటిదంటే అది మోగుతున్నంతసేపు తాను చేస్తున్న నాట్యాన్ని ఆపడం ఎలుగుబంటికి సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని గ్రహించిన కోతి తన బూరాను ఊదటం ఆపలేదు. కొంతసేపు గడిచాక ఎలుగుబంటికి అలసట కలగడంతో కళ్ళు తిరగసాగాయి. అప్పుడు కోతి దాన్ని ఉపాయంగా ఒక జలపాతంలోకి నెట్టగలిగింది. అలా ఎలుగుబంటి పీడను వదిలించుకున్న కోతికి మరే అపాయమూ కలగలేదు. ఆ తరువాత కోతి తన బూరాను విల్లుమ్మలను విడిచిపెట్టలేదు. తాను ఇంతకాలమో పడ్డ శ్రమకు మంచి ఫలితమే దక్కిందని కోతి భావిస్తూ మరింత ఉత్సాహంతో తన పాత నివాసానికి ప్రయాణం కొనసాగించింది. మధ్యాహ్నం వేళకు కోతికి దాహం వేసింది. మంత్రశక్తి కలిగిన తన వస్తువులను చెట్టు మీద దాచి కోతి నీరు తాగడానికని చెట్టు దిగింది. ఇంతలో ఒక భయంకరమైన తోడేలు అరుస్తూ దానిమీద పడింది. దాన్ని చూడగానే భయంతో వణికిపోయిన కోతి దానితో, నా వంటి బక్క ప్రాణిని తింటే నీకేం లాభం? నన్ను ప్రాణాలతో వదిలిపెడితే నీకొక కానుక సమర్పించుకుంటాను, సరేనా అని అడిగింది కోతి. ఏమిటా కానుక అని అడిగింది తోడేలు దానికేసి అనుమానంగా చూస్తూ. అదిగో ఆ బలిసిన అడవి పందిని చూసావా? దాన్ని నీకు ఆహారంగా పెడతాను, చూసుకో. ముందు నా విల్లమ్మలు తీసుకొని అంటూ కోతి చెట్టెక్కి తన విల్లమ్మలు తీసుకుంది. తోడేలు తన సమీపానే ఉండడంతో కోతి దాన్నేమీ చేయలేకపోయింది. తోడేలు చూస్తూ ఉండగానే కోతి అడవి పందిని తన బాణంతో కొట్టింది. దాంతో అంతలా అడవి పంది కాస్త కూలిపోయింది. అది చూసి తోడేలు ఆనందంగా అడవి పందిని ఆరగించసాగింది. కోతి తన బాణాన్ని మళ్లీ వెనక్కి తీసుకునే ముందు చెట్టెక్కి తన బోరాన్ని తెచ్చుకుని తోడేలు దగ్గరికెళ్లి ఊతసాగింది. తోడేలు ఆ సంగీతం ప్రభావానికి లోబడి తినటం మానేసి నాట్యం చేయసాగింది. అప్పుడు కోతి ఒక వంక బోరా ఊదుతూనే అడవి పందికి తగిన తన బాణాన్ని వెనక్కి తీసేసుకుంది. ఆ తరువాత 4 అడుగులు వెనక్కి వేసి అదే బాణం ఎక్కుపెట్టి తోడేలును కొట్టి చంపేసింది. ఈ విధంగా తోడేలు బాధను వదిలించుకున్న కోతి ఆ తరువాత తన బోరాకు ఒక తాడు కట్టి తన మడిలోన వేసుకుని తిరగసాగింది. చాలా రోజుల పాటు నడిచాక కోతి తన పాత నివాస స్థలాన్ని చేరుకోగలిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.